అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్‌బుక్‌లో పేజ్ నంబర్ 112లో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ గురించి ఇవ్వడం జరిగింది. ఇందులో పంక్చుయేషన్ అన్నమాట. ఫుల్ స్టాప్ ఎక్కడ వాడాలి? క్వెషన్ మార్క్ ఎక్కడ వాడాలి? అలానే ఎక్స్‌క్లమేటరీ మార్క్ అనేది ఎక్కడ వాడాలి? అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి. ద రివర్ వాస్ క్రయింగ్. ఇదేంటి? అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. అంటే ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే సమాచారాన్ని ఇస్తుంది. ప్రశ్నలేం అడగదు. మనకి సమాచారం మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఇట్లాంటివి ఏమవుతుంటాయంటే ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతాయి. అట్లానే వాట్ ఈస్ ద మ్యాటర్? ఇవి వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అన్నమాట. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి మనల్ని అడుగుతాయి ఇన్ఫర్మేషన్. మనం ఇందాక చూసాం. డిక్లరేటివ్ సెంటెన్స్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒక స్టేట్మెంట్ ఇస్తుంది జనరల్‌గా. ఇన్ఫర్మేషన్ మనకిస్తుంది. కానీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అట్లా కాదు. మన నుంచి సమాచారాన్ని అడుగుతుంది. అందుకని క్వెషన్ మార్క్ వస్తుంది. మీదే ఊరు? నీ పేరేంటి? నువ్వు ఎక్కడి నుంచొచ్చావు? ఇట్లాంటివి సీకింగ్ ఇన్ఫర్మేషన్. అందుకని క్వెషన్ మార్క్ ఉంటాయి. తర్వాత వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. మీకు జనరల్‌గా చూస్తే సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అంటే ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్ గాని ఏదైనా ఒక పేరు గాని ఉంటుంది. జనరల్‌గా ఫస్ట్ ఇక్కడ చూడండి మొదటి దాంట్లో స్టేట్మెంట్‌లో రివర్ ఒక పేరు ఉంది. కానీ ఇక్కడ చూడండి రావడమే వెర్బ్ వస్తుంది. ఇట్లా వచ్చేవి ఏమవుతాయంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్‌లు ఏందంటే ఇన్‌స్ట్రక్షన్ గాని, కమాండ్ గాని, రిక్వెస్ట్ గాని ఈ విధంగా ఉంటాయన్నమాట. వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మిస్ అవుతుంది. యాక్చువల్‌గా మిస్ అవ్వదు. యూ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎదుటున్న వాళ్ళనే కదా లుక్ ఎట్ మీ అనేది. అందుకని. ఆ తర్వాత ఎమోషన్‌తో అడిగే లేదా ఎమోషన్స్‌తో వచ్చే వాక్యాలన్నమాట. వాట్ ఎ బిగ్ చేంజ్! వాట్ ఎ బిగ్ చేంజ్! ఎంత పెద్ద మార్పో! అంటే ఎమోషన్, ఔట్ బర్స్ట్ ఆఫ్ ఎమోషన్ అనేది జరుగుతుంది. భయం కానివ్వండి, ఆశ్చర్యం కానివ్వండి, ఆనందం కానివ్వండి, ఏవైనా ఇటువంటి భావాలన్నీ తెలియజేసేది ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్. వాటికి ఈ విధమైన గుర్తనేది ఉంటుందన్నమాట. పేజ్ నంబర్ 113లో 113వ పేజీలో యాక్టివిటీ 6లో ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ ఇప్పుడు మనం చూద్దామండి. ఈ పట్టికను గనక మనం చూసినట్లయితే డిస్క్రిప్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ ఆ యొక్క వాక్యం యొక్క ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అవి ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతాయా? క్వెషన్ మార్క్‌తో ఎండ్ అవుతాయా? లేకపోతే ఈ యొక్క ఆశ్చర్యార్థకంతో ఎండ్ అవుతాయా? అనేది ఇవ్వడం జరిగింది. జనరల్‌గా కామాతో ఏ సెంటెన్స్ కూడా ఎండ్ అవ్వదు. ఫుల్ స్టాప్ గాని, క్వెషన్ మార్క్ గాని లేదా ఆశ్చర్యార్థకం ద్వారా మాత్రమే ఎండ్ అవుతాయి. మొదట మనకి డిక్లరేటివ్ సెంటెన్స్ అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ అసర్టివ్ గాని డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ని ఇస్తాయండి. సెంటెన్స్ గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ ఆర్ డిస్క్రైబ్ ఫ్యాక్ట్స్. ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అనేవి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాడు దే రోట్ ఏ లెటర్. ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అది దేంతో ఎండ్ అవుతుందంటే ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది. ఇక తర్వాత దానికొస్తే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అన్నమాట. ఏందంటే మనల్ని ఇన్ఫర్మేషన్ అడుగుతాయి. సెంటెన్సెస్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ లేదా సీకింగ్ ఇన్ఫర్మేషన్. మనల్ని ఇన్ఫర్మేషన్ అడుగుతాయి. నువ్వెవరు? ఎక్కడి నుంచొచ్చావు? ఎలా వచ్చావు? ఈ విధమైన ప్రశ్నలనమాట. ఇవన్నీ కూడా జనరల్‌గా ఎట్లా ఉంటాయంటే మీకు హెల్పింగ్ వెర్బ్స్‌తో స్టార్ట్ అవుతాయి. లేకపోతే డబ్ల్యూహెచ్ వర్డ్స్‌తో స్టార్ట్ అవుతాయి. ఇలాంటి వాటన్నిటి కూడా ఎండ్‌లో క్వెషన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మూడోది ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నమాట. ఇవేంటంటే రిక్వెస్ట్ కమాండ్స్ అన్నమాట. అంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి ఆ డోర్ ప్లీజ్ షట్ ద డోర్. లేకపోతే షట్ ద డోర్ కమాండ్ అవుతుంది. ప్లీజ్ షట్ ద డోర్ అనేది రిక్వెస్ట్ అవుతుంది. ఈ విధంగా అన్నమాట. డోంట్ డూ ఇట్ అనేది కమాండ్ అవుతుంది. ప్లీజ్ డూ నాట్ డూ ఇట్. డోంట్ డూ ఇట్. ప్లీజ్ డోంట్ డూ ఇట్ అనేది ఎప్పుడైతే ప్లీజ్ వాడతామో అది రిక్వెస్ట్ అవుతుంది. ఓకే. వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి షట్ ద డోర్. ఇది కమాండ్ అన్నమాట. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ సబ్జెక్ట్ మిస్ అయింది. అంటే యూ అనేది మిస్ యూ షట్ ద డోర్ అనాలి యాక్చువల్‌గా ఎదుటున్న వ్యక్తితో. కానీ అనట్లేదు. అది మిస్ చేస్తున్నాం. షట్ ద డోర్ అనే అంటున్నాం. కాబట్టి ఇట్లాంటి వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ యాజ్ డిక్లరేటివ్ అసర్టివ్ సెంటెన్స్ ఏదైతే ఉన్నాయో వాటితో సమానంగా ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది. మరి అసర్టివ్ లేకపోతే డిక్లరేటివ్ అన్నా, అసర్టివ్ అన్నా, స్టేట్మెంట్స్ అన్నా ఒకటేనండి. ఇంపరేటివ్స్ అంటే సబ్జెక్ట్ లేని
అని అనుకోండి. ఇక డిక్లరేటివ్ సెంటెన్స్ అయినా ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఇక ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఆశ్చర్యార్థకాలు స్ట్రాంగ్ ఫీలింగ్ ఎమోషన్తో ఏవైతే సెంటెన్సెస్ వస్తాయో అవి వాట్ ఏ నైస్ వెదర్, బా ఎంత చక్కగా ఉందో వాతావరణం, ఇవి ఎమోషన్ అనమాట. సడన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ హ్యాపీనెస్ కానివ్వండి, సారో కానివ్వండి, ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఈ యొక్క ఆశ్చర్యార్థ గుర్తుతో ఎండ్ అవుతాయి. ఇవి యాక్చువల్గా సెంటెన్సెస్ టైప్స్ ఆల్రెడీ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యాక్చువల్గా ఉందన్నమాట. ఇక పేజ్ నెంబర్ 114లో మనకి ఎక్సర్సైజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అవి కూడా చూద్దాం. మొదటిది చూద్దాం. రాము వాటర్స్ ద ప్లాంట్స్. రాము వాటర్స్ ద ప్లాంట్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రాము చెట్లకి ఆ మొక్కలకి నీళ్లు పోసాడు కాబట్టి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ లేకపోతే అసర్టివ్ సెంటెన్స్, స్టేట్మెంట్, ఏదైనా ఒకటే అనమాట. తర్వాత డూ యూ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్, నీ యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటావా. డూ ఏంటిది, యాక్చువల్గా డూ ఈ హెల్పింగ్ వెబ్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నాం, ముందు గనక ప్లేస్ చేస్తే చెప్పుకున్నాం, హెల్పింగ్ వెబ్స్ కానీ డబ్ల్యూహెచ్ వర్డ్స్ కానీ ముందు ప్లేస్ చేస్తే అవి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ డూ అనేది ఏంటంటే మెయిన్ వెర్బ్లో భాగంగా మనం ముందు నుంచి చెప్పుకుంటాం. దీంట్లో ఆత్మ ఒకటి శరీరం ఒకటి ఉంటాయి. కీప్ అనే దాంట్లోనే డూ ప్లస్ కీప్ అనేది ఉంటుంది. ఆ డూని గనక ముందుకు తీసుకొచ్చినట్లయితే క్వశ్చన్ మార్క్ వస్తుందన్నమాట. డూ కానీ డిడ్ కానీ డస్ కానీ ఇవి వస్తుంటాయి. హెల్పింగ్ వెబ్స్తో పాటు దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ డోంట్ త్రో ద పేపర్స్, పుట్ దెమ్ ఇన్ ద బిన్. యాక్చువల్గా ఇట్లా ఇచ్చారు, మనం దీనికి తెలిసిందే, మనం ప్రాపర్ పంక్చుయేషన్ అనేది వాడాలి. డోంట్ త్రో ద పేపర్స్ ఫుల్ స్టాప్, ఎందుకని ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ అనేది మిస్ అవుతుంది. యూ డోంట్ త్రో ద పేపర్స్ అని యాక్చువల్గా ఉండాలి, కానీ డోంట్ త్రో ద పేపర్స్, ఏయ్ పేపర్స్ ఎక్కడ పడితే అక్కడ ఏమాకు అంట, ఏయ్ నువ్వు పేపర్స్ ఎక్కడ పడితే అక్కడ ఏమాకు, రెండు ఒకటే. అయితే యూ మిస్ అవుతుంది, ఎందుకంటే యాజ్ కమాండ్గా వస్తుంది కాబట్టి. పుట్ దెమ్ ఇన్ ద బిన్, వాటిని ఏం చేయాలి, చెత్త డబ్బాలో పడే. ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, ఎందుకంటే ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి. వాట్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్, ఏంటిది సడన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ ఏంటంటే బా ఎంత బాగుందో, ఎమోషన్ అనమాట. సడన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ ఎమోషన్ కాబట్టి ఆశ్చర్యార్థకం వస్తుంది. సో నైస్ టు సీ, ఇది వచ్చేసి జస్ట్ మనకి ఎండ్ అనేది ఎప్పుడు ఈ ఫుల్ స్టాప్తో అవుతుంది. ఏంటంటే వాట్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్, చూడు ఈ గార్డెన్ ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది చూడడానికి. జనరల్గా ఇది ఆశ్చర్యార్థకం కాదు, చక్కగా ఉంది చూడడానికి అనేది తర్వాత ఇచ్చిన వివరణ కాబట్టి, అంటే గివింగ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇది ఏంటంటే సడన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ అన్ ఎమోషన్ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆశ్చర్యార్థకం వస్తుంది. తర్వాత దానికి ఇచ్చిన వివరణ అంటే గివింగ్ ఇన్ఫర్మేషన్, ఇది ఎందుకు మాట్లాడామో దానికి ఇచ్చిన వివరణ కాబట్టి సో నైస్ టు సీ అనేది ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇదండి. అండ్ ఏంటంటే ఈ యొక్క పంక్చుయేషన్ తెలియడానికి ముఖ్యంగా మనకి సెంటెన్సెస్ టైప్స్ అనేది అవగాహన ఉండాలి. అవి అవగాహన ఉంటే మాత్రం సులభంగా వీటిని మనం డీల్ చేయొచ్చు. చాలా సింపుల్ అనమాట, పెద్ద విషయం కాదు. మీకు ఇంకా డీప్గా సులభంగా 1 minute-లోనే నేర్చుకోవాలి సెంటెన్సెస్ టైప్స్ అనుకుంటే పీసీవీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అని కనుక టైప్ చేసినట్లయితే మీకు సెంటెన్సెస్ టైప్స్ అని వస్తాయి. ఒక్క నిమిషంలోనే అసలు చాలా సింపుల్గా మీరు నేర్చుకోవచ్చు.